Hello guys, welcome back to the channel. Bike Harris. గ్యాప్ ఎందుకు వచ్చింది అనుకున్నారా? వీడియోలు కూడా గ్యాప్ ఇచ్చాను, కొంచెం గ్యాప్ ఇచ్చా. సో ప్రెసెంట్ అయితే ఎక్కడ తెలుసా కనిపిస్తుంది కదా, KTM షోరూమ్ లో కర్నూలు. ఒక డెలివరీ అవుతుంది లోపల. అరే అరే అది వేరే. ఎస్. సో ది ఫస్ట్ బైక్ ఇన్ కర్నూలు అనుకుంటున్నా. కర్నూలు ఫస్ట్ కర్నూలు ఒకటేనా ఇంకేమైనా ఉందా? లాజిక్ ఏంటంటే వాళ్ళకే తెలుసు దాంట్లో రెండు ఉన్నాయని. అది మన KTM షోరూమ్ అది వద్దులే గానీ మొత్తానికి అయితే ది ఫస్ట్ బైక్ ఇన్ కర్నూలు అండ్ ఫస్ట్ డెలివరీ ఇన్ కర్నూలు KTM బైక్ లో. ఇంకా అది ఏ బైక్ మీరు కామెంట్ చేసుకోండి, అంతలో వీడియో వచ్చేస్తుంది కానీ కామెంట్ చేసుకోండి ఏ బైక్ మీరైతే ఏదైతే గెస్ చేస్తున్నారో. సో ప్రెసెంట్ అయితే మేము కర్నూలు KTM షోరూమ్ దగ్గర ఉన్నాము. అంటే ఇదంతా మాకు కూడా సడన్ సర్ప్రైజ్, మేము అనుకోలేదు తీసుకోవాలని, కానీ GST ప్రభావం వల్ల తీసుకోవాల్సి వచ్చింది. యాక్చువల్ గా అంటే ఈ ప్లాన్ వచ్చేసి అక్టోబర్ 23, 24, 25 ఆ డేస్ లో ఉండేది. సడన్ గా ప్లాన్ అనేది GST అమల్లోకి వచ్చిందని మన నిర్మలా సీతారామన్ గారు ఏదైతే అనౌన్స్మెంట్ ఇచ్చారో దాని ఇంపాక్ట్ ఈ రోజు. ఆ ఇంపాక్ట్ మారిపోయినాయి. వీనికి బాగా గట్టిగా పడింది, అందుకే ముందే తీసుకోవాల్సి వచ్చింది. హాయ్ హాయ్. సో లోపల బైక్ అయితే రెడీగా ఉంది. లెట్స్ గో చెక్ ఇట్. సో ప్రెసెంట్ అయితే KTM షోరూమ్ దగ్గర అయితే ఉన్నాము. నేనైతే బజాజ్ అలా డెకరేట్ చేసినట్టు మన KTM షోరూమ్ కూడా డెకరేట్ చేసినారో లేదో తెలియదు. లోపల బెలూన్స్ అయితే ఉన్నాయి, కనిపిస్తున్నాయో లేదో వెళ్తాము. సో ఇదైతే బజాజ్ అనమాట, ఇదైతే KTM హస్కవర్నా కర్నూలు. మావాడు రెడీగా ఉన్నాడు. నాకు ఒక డౌట్ కాదు నాకు ఒక డౌట్. ఇప్పుడు బండి డెలివరీ తీసుకుంటాం, బండి బయటకు వస్తుంది వాళ్ళు చూసుకుంటారు. ఒకసారి అవన్నీ మనకు సంబంధం లేదు, అవన్నీ మనకు సంబంధం లేదు. మన పని బండి తీసుకోవడం, డెలివరీ తీసుకోవడం. సో ఎవరికైతే తెలియదు ఇది సర్ప్రైజ్, అందుకే మేము నలుగురమే ఉన్నాం ఇక్కడ. ఎంట్రీ కూడా అంటే యాక్చువల్ గా డెలివరీ అవుతుందో లేదో తెలియదు, కానీ కన్ఫ్యూజన్ లో ఉన్నాము. అయితే కన్ఫ్యూజన్ మెయిన్ మ్యాటర్ ఏంటంటే సడన్ గా ఫోన్ చేసినాడు ప్రవీణ్ గారు. నవీన్ ఫస్ట్ ఫోన్ చేశాడు, నేను లిఫ్ట్ చేయలేదు, పర్సనల్ పని మీద ఉన్నా. తర్వాత ఇట్లాంటి ఆడు గురుకుతున్నారు అని పిలిచిరా. తిట్టగా ముద్ర పెడతారా? సరే సరే. తర్వాత ప్రవీణ్ ఫోన్ చేసినాడు, ఏమన్నాడు తెలుసా, బైక్ కొంటున్నావు, GST పెరిగింది, వీటి ఎట్లా కొంటున్నాడు కానీ. తర్వాత మళ్ళీ మైండ్ లో అదే GST పెరిగింది కదా అంటే ఈరోజు డేట్ చూసి 23వ తారీఖున అప్పుడు మైండ్ లో రివీల్ అయింది. అందరూ రివీల్ కాలే. ఓకే డన్, బతికిపోయాడు మా ఓడు అని. యాక్చువల్ గా దీని గురించి, ఆ బండి గురించి ఎన్ని 23 కాదు 22, 23వ తారీఖు వచ్చేది. ఆ బండి గురించి వద్దులే, ఇంకా దండి ఉంది స్టోరీ చెప్తా. 23 నుంచి అనుకుంటున్నాను అట్లా అమల్లోకి వచ్చే 23, కానీ 22 బిల్ పాస్ అయిపోయింది. 23 నుంచి స్టార్టింగ్ అంతే. సో అది స్టోరీ. ఎంట్రీ ఇచ్చుకున్నాము. ఎంట్రీ నువ్వే. ల్యాప్టాపే కదరా అది. నువ్వు పోరా, నీదేంది, నేనే ఒకటి పెట్టి. బండి అయితే ఇది అనుకుంటున్నారు కదా, కాదు ఇక్కడ వద్దు. అమ్మా చూపిస్తాం అనుకున్నావా, అంత తీయలేదు. ఇంకా టైం పడుతుంది, కొంచెం టైం పడుతుంది బయటికి రాగానే. సో ప్రెసెంట్ అయితే బైక్ అయితే రెడీగా ఉంది డెలివరీకి. ఒక ఇంట్రో షాట్స్ అయితే తీసుకుంటా నేను అంతలోపు. బండి చూడకుండా డెలివరీతో అప్పుడే చూపిద్దాం అన్నది అంత సర్ప్రైజ్ అన్న. అవతల తిరిగిపోయిన మేమే వాడే కాదు, మేము కూడా చూడకూడదు. అమ్మ కెమెరాలో చూసేద్దాం అనుకున్నారా మీరంతా?
అయిపోయిందా ఆడుకోవడం? అప్పుడే అయిపోతుంది, ఇంకొంది. రే నీకు చెప్పని అనరా. కనిపిస్తుందా బైక్ కవర్ చేసి? మీరందరూ దాన్ని టైర్ చేసి సింపుల్ గా 390 అనుకుంటున్నారు కదా, కాదు. ఏయ్ ఎవడు ఏరా షుగరా ఆగుందే, ఇట్లా తీసుకొని పోయేదే కదా. ఆపుకో. ఏ వానికి బాత్రూమ్ చెప్పి రావుతానండి. బండి నీకే రాది. అదే కదా. కాదు, ఆతృత ఆపుకో. ఇంకా వస్తుంది. యా యూ యూ బ్రహ్మదేవుని అడుగుతాడు. నెక్స్ట్ టైం విన్నా ఫ్రెండ్షిప్ చేయకూడదు. ఇంకా నెక్స్ట్ టైం నిజంగా తీసే ప్రాణాలు అవి, పోయే ప్రాణాలు కాదు. వద్దు, ఆ సామెతలు విన్నాం ఆల్రెడీ ఒకసారి. అది రష్మికి సుధీర్ చెప్తాడు అలాంటి డైలాగ్. అవి చూసే చెడిపోతున్నాయి వీళ్ళు. అదేదో ఉంటది కదా, ఆఖరి నిమిషం నీ గుండెకి అదే డైలాగ్ ఇస్తాడు. ఏ అమ్మాయి అమ్మాయి ఆరా ఏమైనా మిసైల్ లెక్క అనుకుంటున్నాం. సో ప్రెసెంట్ అయితే మొత్తం నెట్ అమౌంట్ అయితే పే చేసేసాం. పేపర్ వర్క్ కూడా అయిపోయింది. కర్నూల్లో మేము చేసిన దాంట్లో నా బండి, దీని బండి తప్ప ఇంకా ఏ బండి ఫస్ట్ బండి లేదు. అంటే మేమిద్దరమే. అది కూడా ఫస్ట్ బండే, అది కూడా చెప్తాం కానీ ఇప్పుడు చెప్పాం. ఫస్ట్ చూడండి. నవీన్ గారు స్వీట్ పెట్టినాడు బండి తీసుకొని. లడ్డు కావాలనైనా ఒక లడ్డు ఇచ్చినాడు. ఇప్పుడు డిబేట్ అదే, నాకు ఇంకో లడ్డు కావాలని. బండి అయితే డెలివరీ అయిపోయింది. ఓన్లీ బైక్ KTM Enduro R390 గ్లోబల్ వర్షన్ బైక్ అయితే తీసేసుకున్నాం. డెలివరీ అయితే చేసాము. ఇప్పుడు దీని అసలైన కలర్ కనిపించింది. సో దట్స్ ద వ్లాగ్ గైస్. సో ప్రెసెంట్ అయితే బైక్ అయితే డెలివరీ తీసేసుకున్నాం. బయటకు కూడా వచ్చాము. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇంకా ఫస్ట్ ఫ్యూయల్ అయితే వేయాలి. ఫ్యూయల్ వేయించి పూజ చేయించుకొని ఇంకా ఇంటికి వెళ్ళడమే. సో దట్స్ ఇట్. ప్రెసెంట్ ఈరోజు అయితే అంటే ఇప్పుడైతే ఏం లేదు, ఇంకా అంతే. దట్స్ ద వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు 3i Bikers. Thank you for watching. See you in the next video, next vlog.